హాయ్! హలో! నమస్తే. దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, నౌఎడేస్ చూస్తుంటే ఏజ్‌తో సంబంధం లేదు. బ్యాక్ పెయిన్స్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా ఇది మేజర్ ఇష్యూగా చూస్తున్నాం. సో, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు. కోర్ ఆర్థోపెటిక్ అలాగే ఈఎన్‌టీ నుంచి సీనియర్ డాక్టర్ వివేకానంద గారు రైట్ నౌ నాతో పాటు ఉన్నారు. నమస్కారం వివేకానంద నమస్తే గారు. అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా మనం నీ ఇష్యూస్, బ్యాక్ ఇష్యూస్ చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు నౌఎడేస్ చూస్తుంటే టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా రైట్ నౌ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. హ్మ్. అసలెందుకంటారు? బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయంటారు? సో, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ టీనేజ్ అంటే లేట్ టీనేజర్స్ 18, 19 ఆ వయసు నుంచి మొదలయ్యి మన 30 వరకు ఈ మధ్య చాలా కామన్‌గా చూస్తున్నామనమాట. మెయిన్‌గా లైఫ్ స్టైల్‌కి ముడిపడిన ప్రాబ్లమ్ ఇది. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఎక్సర్‌సైజ్ చేయకపోవడము, బ్యాక్ స్ట్రెంత్ మెయింటైన్ చేయకపోవడము, సరిగ్గా ప్రోటీన్ డైట్ తీసుకోకపోవడం, వీటి వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్ చూస్తున్నాం ఈ వయసులో. పూర్వం ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఎక్కువ బయట తిరిగేవారు ఎండలో. చాలా యాక్టివిటీస్ ఉండేవి. ఇప్పుడేంటంటే ఒక సీట్‌కి పరిమితమయ్యి, ఒక ఇంట్లోనే టీవీలు చూసుకుంటూ, అంటే ఔట్‌డోర్ యాక్టివిటీస్ తగ్గిపోయి, స్పోర్ట్స్ తగ్గిపోయి, వాటి వల్ల వీళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఈ మధ్య చూస్తున్నాం. 20 వయసులో వాళ్ళు ఎప్పుడైతే జాబ్ జాయిన్ అయితారో, వాళ్ళు కనీసం 14, 15 గంటలు కంప్యూటర్ ముందు అలా కూర్చొని పని చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్‌లు వస్తాయన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? బ్యాక్ పెయిన్స్ రాకుండా? ఫ్రీక్వెంట్‌గా ఇంటర్వెల్స్ తీసుకొని వాళ్ళు తిరగడము, లేవడము, కొద్దిగా స్ట్రెచింగ్ చేసుకోవడం. అది వాళ్ళ చేతిలో ఉన్న పని. అది సాధారణంగా చేసుకోవచ్చు. సో, రెండోది జిమ్ జాయిన్ అవ్వడము. బ్యాక్ స్ట్రెంథెనింగ్ మీద ఫోకస్ చేయడం. సో, నీకు బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయండి, బోలెడుంటాయి. అవి రోజు చేసుకుంటూ ఉంటే దానివల్ల గూడా ఈ చిన్న చిన్న కూర్చొని చేసే పనుల్లో మనకి బ్యాక్ ప్రాబ్లమ్ పెరిగేంత అవకాశం రాదు. మూడోది వీళ్ళు తీసుకునే డైట్ అండి. అంటే ఈ కార్పొరేట్ కల్చర్‌లో డైట్ కొంచెం నెగ్లెక్ట్ అవుతుందనమాట. వాళ్ళ పని మీద దృష్టి ఎక్కువైపోయి, వాళ్ళు మీరన్నట్టు 8-9 అవర్స్ 8-9 గంటలు చేసే పని వీళ్ళు అలా పొడిగించుకుంటూ 14 గంటలు, 15 గంటలు చేసుకోవడం వల్ల సో, స్లీప్ నెగ్లెక్ట్ అవుతుంది, డైట్ నెగ్లెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫిట్‌నెస్ నెగ్లెక్ట్ అవుతుంది. సో, వీటన్నిటి ఇదొక రెసిపీ అనమాట ఫర్ డిజాస్టర్. సో, ఇవన్నీ కలిసి వాళ్ళకి నిదానంగా బ్యాక్ పెయిన్ మొదలవుతుంది. బ్యాక్ పెయిన్ ఇష్యూస్‌తో బాధపడి మన కోర్ ఆర్థోపెటిక్ క్లినిక్‌కొస్తే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందసలు? ఎటువంటి బ్యాక్ పెయిన్ అనండి అంటే మనం ఎంఆర్ఐ స్కాన్ తీయకపోయినా, ఎక్స్‌రే తీయకపోయినా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే పేషెంట్ ఏం చేస్తున్నారన్నది ఫస్ట్ గుర్తించాలి. అంటే వాళ్ళు ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా చేస్తున్నారా? లేదా? డైట్ సరిగ్గా తీసుకుంటున్నారా? లేదా? సో, యాక్టివిటీ రెస్ట్రిక్షన్స్ కొన్ని ఆ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? లేదా? అనేది ఫస్ట్ గమనిస్తాం. సో, ఫస్ట్ స్టెప్‌లో ఎప్పుడైనా గూడా ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారా? లేదా? చేయకపోతే ఎక్సర్‌సైజ్‌లు మొదలుపెట్టిచ్చి ఒక 3, 4 వారాలు గమనించి వాళ్ళకి తగ్గుతుందా? తగ్గట్లేదా? అన్న దాన్ని బట్టి స్కాన్ తీస్తాం. సో, అంతవరకు స్కాన్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఒకవేళ వాళ్ళకి అప్పటికే తిమ్మిర్లొస్తున్నాయి కాళ్ళల్లో, కాళ్ళు మొద్దుబారుతున్నాయి, స్పర్శ తగ్గుతుంది. ఇలాంటి కంప్లెయింట్స్‌తో వస్తే తప్పితే స్కాన్ వల్ల పెద్ద యూజ్ లేదు. ఇనీషియల్‌లో అంటే మొదట నెల రోజులు లోపల. సో, ఒకవేళ వాళ్ళకి ఈ ఇబ్బందులు తగ్గకపోతే ఎక్సర్‌సైజ్ ద్వారా, మందుల ద్వారా తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్ స్కాన్ తీసి వాళ్ళకి ప్రాబ్లమ్ ఎంతుందో చూస్తామనమాట. హ్మ్. సో, చిన్న ప్రాబ్లమ్ అనుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇంజెక్షన్స్ ఆప్షన్ ఉంటదొకటి. ఏదైతే వెన్నుపూసకి ఇచ్చేవి ఉంటాయి ఇంజెక్షన్‌లు. అది గూడా పని చేయలేదనుకోండి, అంటే మరీ 6 నెలలయింది, 8 నెలలయింది ఏమాత్రం తగ్గట్లేదంటే వాళ్ళకి ఆపరేషన్ గూడా అవసరం పడొచ్చు. మేజర్‌గా ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఏ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తున్నారు? అంటే 20-30 వయసులో చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఇంతకుముందు బ్యాక్ పెయిన్ అంటే 60 దాటితే, 70 దాటితే వచ్చేవి ఒకప్పుడు. సో, ఇప్పుడు అలా లేదు. 20-30 వరకు ఎవరైనా ఎక్కువ కష్టపడి పని చేసుకునే ఏజ్ అది. 30, 40 మధ్యలో వాళ్ళేంటంటే ఒక పొజిషన్‌కెళ్తారు కాబట్టి పని కొంచెం తగ్గుతుంది. కాకపోతే 20-30 వరకు అలవాటైన సిట్టింగ్ హ్యాబిట్స్ కానియండి, ఫుడ్ హ్యాబిట్స్ కానియండి 30-40 కూడా కంటిన్యూ అవుతాయి. హ్మ్. సో, 30కి సడెన్‌గా వీళ్ళు కళ్ళు తెరుచుకొని ఇక ఎక్సర్‌సైజ్‌లు చేసుకొని, మార్పులు చేసుకునేది సాధారణంగా జరగదు. అన్‌లెస్ మా దగ్గరకొచ్చి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎవరన్నా అడిగితే అప్పుడు డాక్టర్లు సలహా ఇస్తారనమాట. ఎక్సర్‌సైజ్‌లు చేసుకోండి, డైట్ మంచిగా చేయండి అని చెప్పేసి. హ్మ్. సో, ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే అది తగ్గకపోగా ఇంకా పెరిగే పరిస్థితి ఉందనుకోండి. అప్పుడు స్కాన్‌లు తీసి చూస్తాం. ఏంటి ప్రాబ్లమ్? ఎందుకొస్తుందని. అప్పుడు గూడా వాళ్ళకి ఇంకా మరీ లేట్ కాలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు లైఫ్ స్టైల్ రీసెట్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ వచ్చి ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవడము. ఆ విధంగా దాన్ని ఉన్న ప్రాబ్లమ్ పెరగకుండా చూసుకోవచ్చు. ఆల్రెడీ ప్రాబ్లమ్ పెరిగిందనుకోండి, సరే ఇక్కడికి ఆపుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు.
బ్యాక్ పెయిన్ ఇష్యూస్‌తో బాధపడుతున్న వాళ్ళు, ఏ ఇష్యూస్‌తో బాధపడుతున్న వాళ్ళైనా అయ్యుండొచ్చు. సివియర్ క్రిటికల్ సిట్యుయేషన్ అని ఒకటుంటుంది. హ్మ్. దీనిలో మీరు ఎలా గుర్తిస్తారు? అంటే ఈ స్టేజ్‌కి రాకూడదు, ఈ స్టేజ్ వరకు తెచ్చుకోవద్దు అని మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేనన్నట్టు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు జస్ట్ ఎక్సర్‌సైజ్‌లు వాటితో తగ్గుతుందనుకోండి. అది సీరియస్ కాదు. అంటే మందులు పెడతాం ఫస్ట్. మందులు, ఎక్సర్‌సైజ్‌లు ఈ కాంబినేషన్‌తో వాళ్ళకి రిలీఫ్ వస్తుందనుకోండి. ఎన్ని రోజులైతే అలా ఎక్సర్‌సైజ్‌లు కంటిన్యూ చేయమంటాం. మందులు వీలైనంత తొందరగా ఆపేయమని చెప్తాం. మందులు ఎక్కువ రోజులు వాడే అడ్వైస్ అయితే ఇవ్వము. సో, మాక్సిమం ఒక 2 వారాలనుకోండి. 2 వారాలు మించి మందులు వాడే అవసరం రాకూడదు పేషెంట్‌కి. రాకూడదు అంటే ఇంత లోపలే వాళ్ళ ఎక్సర్‌సైజ్‌లు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్లీప్ హ్యాబిట్స్ సెట్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటూ పెరగకుండా జాగ్రత్తలు పేషెంట్ తీసుకోవాలి. ఓకే. ఒకవేళ ఈ విధంగా తగ్గట్లేదనుకోండి, లేదా కొత్త కొత్త సింప్టమ్స్ వస్తున్నాయి. మీరన్నట్టు సీరియస్‌నెస్ ఎలా తెలుస్తుంది అంటే కాళ్ళల్లో తిమ్మిర్లొచ్చేస్తున్నాయి. స్పర్శ తెలియట్లేదు కాళ్ళల్లో మొద్దుబారిపోయినట్టుంది. లేదా కరెంట్ షాక్ కొడుతున్న ఫీలింగ్ ఉంది. కొందరిలో మరీ సివియర్ కండిషన్స్ అంటే మూత్రం పోతున్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. సో, అది ఎక్స్‌ట్రీమ్ కేసెస్ అనమాట. మరీ సివియర్ కేసెస్‌లో వాళ్ళకి మూత్రం వచ్చింది తెలీదు, మోషన్స్ పోతున్నట్టు తెలీదనమాట. అంటే బౌల్ బ్లాడర్ మూవ్‌మెంట్స్ అన్నీ పోతాయి. సో, వాళ్ళకి తెలీదు, గుర్తించలేరు వాళ్ళు. సో, అది ఇంకా ఎక్స్‌ట్రీమ్, అది ఇంకా ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ డీకంప్రెషన్ చేస్తాం వాళ్ళలో. సో, అంతవరకు తెచ్చుకునే అవసరం అంటే పరిస్థితి రాకూడదు పేషెంట్‌కి. ఇప్పుడేంటంటే నీ పెయిన్స్ హ్మ్. ఒకప్పుడేంటంటే వెయిట్ ఎక్కువున్నప్పుడు, ఏజ్ పైబడినప్పుడు మాత్రమే నీ పెయిన్స్ ఎక్కువ చూస్తుండేవాళ్ళం. ఎందుకు ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నామంటారు ఈ ఇష్యూస్ మనం? నీ పెయిన్స్ అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ దగ్గరకొస్తుందండి. అంటే చిన్న చిన్న పనులకి ఒకప్పుడు దూరం నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకునేదుంటది. కిరాణా షాప్‌కెళ్ళి సామాను తెచ్చుకోవడం కానివ్వండి, పొద్దున్న లేసి పాల ప్యాకెట్ తెచ్చుకోవడం, న్యూస్ పేపర్ తెచ్చుకోవడం, లేదా చిన్న చిన్న బట్టల షాపులనుకోండి, వీధి చివరన ఎక్కడన్నా ఉంటే నడుచుకుంటూ ఎళ్లి తెచ్చుకునే పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ప్రతిదానికి బండ్ల మీద తిరగడము, లేదా ఇప్పుడు బ్లింకిట్, ర్యాపిడో ఆర్డర్ ఇలాంటివి చాలా పెట్టేసుకోవడం. ఆప్షన్స్ వచ్చేసినాయి గదా! సో, యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. సో, డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ వీటి మీద ఎక్కువైపోయిందనమాట. సో, ఎప్పుడైతే డిపెండెన్సీ పెరుగుతుందో ఫిజికల్‌గా మన స్ట్రెంత్ అంటే తగ్గిపోతుందనమాట. సో, ఫిట్‌నెస్ అనేసరికి సర్వీసింగ్ లాగండి బాడీకి. సో, బాడీ ఎప్పుడైతే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారో బాడీకి సర్వీసింగ్ అయితున్నట్టు. సో, జాయింట్స్ అన్నీ స్ట్రాంగుంటాయి. మసిల్స్ అన్నీ స్ట్రాంగుంటాయి. సో, మసిల్స్ స్ట్రాంగున్నప్పుడు అంటే కండరాలు బలంగా ఉన్నాయనుకోండి, ఆ జాయింట్‌కి సపోర్ట్ కండరాలే. ఇప్పుడు జాయింట్ అంటే అండి 2 ఎముకలు కలయిక జాయింట్. సో, జాయింట్‌కి ఇంక వేరే అర్థం లేదు. 2 ఎముకలు దగ్గరికి కలిస్తే జాయింట్. సో, జాయింట్‌కి బలం ఏముంటదండి? చుట్టుపక్కల ఉన్న కండరాలు, లిగమెంట్స్ అవి స్ట్రాంగుంటాయి. అవి గట్టిగుంటేనే జాయింట్‌కి బలం. జాయింట్‌కి అదంతట దానికి బలం ఏం లేదు. జాయింట్ అనేది ఒక స్పేస్ అనమాట. సో, ఆ ఎక్సర్‌సైజ్‌లు అవన్నీ చేస్తున్న వాళ్ళలో ఈ జాయింట్స్ గూడా హెల్తీగుంటాయి. సో, జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా డైరెక్ట్‌గా వాళ్ళు చేసే ఎక్సర్‌సైజ్‌తో రిలేట్ అయ్యి ఉంటది. రెండోది మీరన్నట్టు వెయిట్. వెయిట్ ఈస్ ఎ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే వెయిట్ ఎక్కువుందనుకోండి. ఒక్క కిలో బరువు ఎక్కువుంటే 4 కిలోల భారం ఒక్కొక్క మోకాలు మీద పడుతుంది. ఓకే. ప్రతి ఒక్క కిలోకి. అంటే 10 కిలోలు ఎక్కువున్నారనుకోండి. 40 కిలోల భారం ఒక్కొక్క మోకాలు మీద దగ్గర దగ్గర పడుతుంది ఎక్స్‌ట్రా. సో, దీంతో వేర్ అండ్ టేర్ అంటే అరుగుదల ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అప్పటికి వాళ్ళు ఎక్సర్‌సైజ్‌లు అవి చేసుకొని కొద్దిగా డైటింగ్ చేసుకొని వెయిట్ లాస్ చేస్తే ఈ ప్రాబ్లమ్‌లు దూరం పెట్టొచ్చనమాట. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నామండి నీ పెయిన్స్. చిన్న పిల్లల్లో కూడా ఎందుకొస్తుందంటారు నీ పెయిన్స్? 2 రకాలండి. అంటే వాళ్ళ యాక్టివిటీని మానిటర్ జేయాలి. చిన్న పిల్లలు బాగా పరిగెడుతున్నారు, బాగా ఆడుతున్నారు అంటే వాళ్ళకి షిన్ పెయిన్స్ అవి వచ్చే అవకాశం ఉంటది. అదేమి పెద్ద సీరియస్ ప్రాబ్లమ్ గాదండి. వస్తది, తగ్గిపోతది గూడా. వాళ్ళకి కామన్‌గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి చిన్న పిల్లల్లో. రెండో కండిషన్ అంటే కీళ్ళవాతం ఉంటుందండి. ఎర్లీ ఆన్సెట్ రుమటాయిడ్ అండి. జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. కీళ్ళవాతం. సో, చిన్న పిల్లల్లో గూడా రావచ్చు. అంటే 6, 7, 8 సంవత్సరాల వాళ్ళలో గూడా ఈ మధ్య కొందరిలో గుర్తిస్తున్నాం. ఇది చాలా కామన్ ఏం గాదండి. రేరే. కాకపోతే అలాంటి కండిషన్స్ ఉంటే ఖచ్చితంగా దానికి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ జేయాలి. లేదంటే వాళ్ళకి చేతులు వంకరెళ్ళిపోవడము, కాళ్ళు వంకరెళ్ళిపోవడం అలాంటి ప్రమాదం ఉందన్నమాట. సో, ఊర్లలో ఇప్పటికేంటంటే చిన్న జ్వరం వల్ల జాయింట్ పెయిన్స్ అనుకుంటారనమాట. సో, జ్వరం వల్ల వచ్చుండొచ్చు. లేదంటే బాబు పడ్డాడేమో కింద దానివల్ల జాయింట్ పెయిన్స్ వచ్చాయి అనుకుంటారు. సో, అనుకోని ఆ నిర్లక్ష్యంలోనే ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు జస్ట్ మందులు వాడుకుంటూ, ఇంజెక్షన్‌లు తీసుకుంటూ అలా నిర్లక్ష్యం అయితుందనమాట. ఈ కీళ్ళవాతం ఉన్న పిల్లల్లో. సో, కీళ్ళవాతం ఒక్కటే మనం చూసుకోవాల్సిన సివియర్ ప్రాబ్లమ్ అనమాట. మిగతా చిన్న చిన్న పెయిన్స్ అన్నీ సాధారణంగా మనము స్కూల్‌కెళ్ళి ఆడుకొనొచ్చి నొప్పులంటే అలాంటివి తగ్గిపోతాయి. అవేం పెద్ద మనము భయపడాల్సిన ప్రమాదం అయితే కాదు.
ఓకే. అండ్ ఇప్పుడు నీ పెయిన్స్ విషయంలో ఏంటంటే రీప్లేస్‌మెంట్ స్టేజ్‌కెళ్తాం. అసలది ఏ స్టేజ్‌లో ఎళ్తామో, ఒకవేళ నీ రీప్లేస్ చేయాల్సొస్తే మన దగ్గర మన కోర్ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్‌టీ క్లినిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? రీప్లేస్‌మెంట్ వరకు అంటే నీ రీప్లేస్‌మెంట్ అంటే మోకాలు మార్పిడి సర్జరీ అండి. దాని వరకు ఎళ్లారు అంటేనే ఆల్రెడీ వాళ్ళు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 దాటుకొని స్టేజ్ 4కొస్తేనే రీప్లేస్‌మెంట్ అవసరం పడుతుందనమాట. ముందు వాళ్ళు ఏదేదో జాగ్రత్తలు తీసుకొని మందులు వాడుకుంటూ దాన్ని పెరగకుండా చేసుండొచ్చు. సో, స్టేజ్ 4కొచ్చారు రీప్లేస్‌మెంట్ అవసరం పడింది అంటేనే వాళ్ళకి ఆల్రెడీ పూర్తిగా మోకాలంతా అరిగిపోయింది. వాళ్ళకి ఆ మోకాళ్ళలో పట్టు లేదు. ప్రతి అడుగులో నొప్పుంది. మెట్లెక్కలేకపోతున్నారు. కింద కూర్చోలేకపోతున్నారు. అంటే ఈ యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అంటే చాలా పనులు వాళ్ళు చేయలేకపోతున్నారు గాబట్టే ఆ స్టేజ్‌కొచ్చుంటారు. ఓకే. సో, వాళ్ళలో అన్ని ప్రయత్నాలు అయిపోయి ఉంటాయండి. మందులు వాడుంటారు. ఐస్ పెట్టుకొనుంటారు. హాట్ పెట్టుకొనుంటారు. ఆయుర్వేదం అన్నీ వాడుంటారు. ఏది పని చేయకపోతే ఆ పరిస్థితిలో మా దగ్గరకొస్తారు. సో, నీ రీప్లేస్‌మెంట్ ప్రొసీజర్ అయితే మన దగ్గర చాలా కామన్‌గా చేస్తామండి. అంటే నెలకి కనీసం 30, 40 కేసులు మన క్లినిక్‌లో జరుగుతాయి మన దగ్గర. సో, వాళ్ళలో ఎవరికి ఖచ్చితంగా అవసరం అన్నదో గుర్తించి వాళ్ళకే చేస్తాం. ఒకవేళ వాళ్ళకి నీ రీప్లేస్‌మెంట్ అంటే అంతవరకు డ్యామేజ్ అవ్వలేదనుకోండి, వాళ్ళకి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఎర్లీగా వచ్చిన వాళ్ళు అంటే అరుగుదల ఎక్కువ లేని వాళ్ళలో ఎక్సర్‌సైజ్‌లు, ఈ డైట్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఆ నొప్పులు తగ్గించే ప్రయత్నం ఫస్ట్ చేస్తాం. హ్మ్. సో, చేసిన తర్వాతే వాళ్ళకి ఒకవేళ పని చేస్తుందా లేదా అన్న దాన్ని బట్టి నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాం. సో, ఇవన్నీ ఎక్సర్‌సైజ్‌లు వాటితో ఏంటంటే చాలా మటుకు కండరాల బలం పెరిగి దాంతో గూడా నొప్పి తగ్గుతుందనమాట. సో, దాంతో పాటు మనము ఎక్సర్‌సైజ్‌లతో పాటు మందులు, ఈ గుజ్జు పెరగడానికి మందులు వాటికి అవన్నీ ఇస్తుంటాం. గుజ్జు పెద్దగా పెరగదండి. కాకపోతే వాటి వల్ల గూడా నొప్పి తగ్గుతుంది. మందుల వల్ల సప్లిమెంట్స్‌తో. సో, నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య సాధారణంగా ఎక్కువ ఇంజెక్షన్స్ అవి గూడా ఇవ్వడం మార్కెట్‌లో జరుగుతుంది. వింటున్నాం. చాలామంది ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్స్‌లో సీనియర్ సర్జన్స్ చెప్తున్న మాటేంటంటే కొన్ని ప్రమోషన్ వీడియోస్ చూస్తుంటే, మీరు ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా మీకు నీ రీప్లేస్‌మెంట్ చేయాల్సిన పని లేదు. మీకు ఓన్లీ ఇంజెక్షన్‌తోనే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ హ్మ్. చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చంటే అండి, టైర్ అంతా చినిగిపోయిందనుకోండి ఒక బండికి. సో, టైర్ మార్చాలనా? లేదంటే టైర్‌కి ప్లాస్టర్‌లు అంటించి నడిపియచ్చా? అంతే డిస్కషన్. సో, ప్లాస్టర్‌లేస్తే నడుస్తదేమో. ఎన్ని రోజులు నడుస్తదో తెలీదు. సో, ఇంజెక్షన్‌లన్నీ కూడా ఏదో అప్పటికప్పుడు నొప్పిని తగ్గించేటివే అంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను? ఖచ్చితంగా నీ రీప్లేస్‌మెంట్ అవసరం ఉన్న పేషెంట్ ఉన్నాడనుకోండి. ఏ ఇంజెక్షన్ ఇచ్చినా గూడా తాత్కాలికంగా నొప్పిని తగ్గించేవే. సో, అందులో రకరకాలున్నాయండి. చిన్న ఒక 3, 4 వేల రూపాయల నుంచి తీసుకెళ్ళి లక్షల వరకు రకరకాల ఇంజెక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఏ ఇంజెక్షన్ అయినా గూడా తాత్కాలికంగా నొప్పిని తగ్గించేవి. అంటే ఏ స్టేజ్‌లో స్టేజ్ 4లో పూర్తిగా మోకాలు అరిగిపోయి, కాళ్ళు వంకర ఎళ్ళిపోయిన స్టేజ్‌లో ఏ ఇంజెక్షను పెద్దగా పని చేయదు. తాత్కాలికంగా నాకు రిలీఫ్ కావాలి, లేదా నాకు ఆపరేషన్ అంటే భయమనుకోండి. ఆ రిలీఫ్ కోసం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. దానిలో తప్పు లేదు. కానీ ఉన్న ప్రాబ్లమ్ రివర్స్ అయ్యి, మోకాలు మార్పిడి ఖచ్చితంగా అవసరం లేదన్నది తప్పు. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు మనకి నీ పెయిన్స్‌లో స్టేజెస్ ఉన్నాయి. ఈ సివియర్ క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో చాలామందికి మంత్లీ మీరు ట్రీట్మెంట్ చేయడం హ్మ్. జరుగుతుంది. ఏ ఏజ్‌లో ఉన్నవాళ్ళున్నారు ఎక్కువగా? ఏజ్ పైబడిన వాళ్ళున్నారా? లేదంటే టీనేజ్‌లో ఉన్నవాళ్ళున్నారా? సో, ఒకప్పుడు 65 ప్లస్ ఉండేదండి ఇండియాలో. ఇండియాలో యావరేజ్ ఏజ్. సో, ఇప్పుడది ప్రతి 5 ఏళ్లకి అది పడుతూ వచ్చింది. సో, ఇప్పుడు యావరేజ్ ఏజ్ అరౌండ్ 55 ఇయర్స్. అంటే 55 వయసు వాళ్ళకి ఇప్పుడు అవసరం పడుతుంది. ఒకప్పుడు 65 వయసు వయసు వాళ్ళకి పడేది. ఇప్పుడు 50 నుంచి 55 నుంచి ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఆడవాళ్ళుంటారు. ఆడవాళ్ళలో 55 వయసు నుంచే అవసరం పడుతుంది ఈ మధ్య. టీనేజ్‌లో దీని అవసరం పడదండి. టీనేజ్‌లో రకరకాల వేరే కండిషన్స్ ఉంటాయి. కాండ్రోమలేషియా అని. సో, వాళ్ళకి ఎప్పటికి నీ రీప్లేస్‌మెంట్ అవసరం అయితే పడదు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ రుమటాయిడ్ నేనన్నట్టు కీళ్ళవాతము ఉన్న వాళ్ళలో మరీ టీనేజ్ కాదు గానీ 35, 40 వయసులో కొందరికి అవసరం పడొచ్చు. అది కీళ్ళవాతం ఉంటే. ఓకే. ఇప్పుడు నీ పెయిన్ ఇష్యూస్ కోసం ఎవరు ఏ క్లినిక్‌కెళ్ళినా కూడా ప్రతి ఆర్థోపెడిక్ సర్జన్ అంటే వాళ్ళ స్టేజ్ బట్టి, అంటే హ్మ్. వాళ్ళ సిట్యుయేషన్ సమస్యను బట్టి ఈ ఈ టైంలో అవుతుంది, రికవరీ అవుతుందని చెప్తున్నారు. కొంతమందైతే ఏకంగా అసలు మీరు మా క్లినిక్‌కొస్తే చాలు మీకు ఫ్యూచర్‌లో అసలు నీ పెయిన్స్ అనేవి ఉండవు అని హ్మ్. చెప్తున్నారు. ఈజ్ ఇట్ మిత్ ఆర్ బిలీవ్ చేయొచ్చా? ఏం చెప్తారు? దే లైఫ్‌లో దేనికి గ్యారంటీ లేదండి. అంటే మీరు రోడ్ మీద నడిస్తే తల మీద చెట్టు పడి కూడా చనిపోవచ్చు. పడదా అంటే గ్యారంటీ ఎవడియ్యడు. సో, దేర్ ఈస్ నో 100% గ్యారంటీ దట్ సింగిల్ విజిట్‌లో నీ పెయిన్స్ పోతాయన్నది ఏ డాక్టర్ కూడా చెప్పరు. అలా చెప్తే తప్పు.
ఓకే. సో, ఎందుకంటే స్టేజింగ్ బట్టి వాళ్ళకి రకరకాల ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. చిన్న స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మందులు పెట్టి, ఎక్సర్‌సైజ్‌లు పెట్టి అవన్నీ అదంతా ఒక లాంగ్ ప్రాసెస్. ఒక నెల, 2 నెలలు పడతది వాళ్ళకి తగ్గుతుందా? తగ్గట్లేదా? అని అర్థం కావడానికి. ఇప్పుడు రీప్లేస్‌మెంట్ స్టేజ్‌కెళ్ళిన ప్రతి పేషెంట్ అండి కనీసము 3, 4 ఏళ్ళు సఫర్ అయ్యి, రకరకాల మందులు వాడి, ఏది పని చేయకనే రీప్లేస్‌మెంట్ స్టేజ్‌కొస్తారు. వాళ్ళేదో నొప్పి నిన్న మొదలైంది, ఈరోజొచ్చి రీప్లేస్‌మెంట్ చేయించుకునేది ఎవరుండరు. సో, వాళ్ళలో అన్ని ప్రయత్నాలు జరిగుంటాయి. సో, ఏ డాక్టర్ గూడా నాకు తెలిసినంత వరకు మీరు ఇట్లా రాంగానే సింగిల్ విజిట్‌లో తగ్గిపోతదని చెప్పరు. కొందరు ఇంజెక్షన్స్ ద్వారా ఏం చెప్పొచ్చు అంటే, మేబీ సిట్టింగ్స్ తీసుకుంటే మూడో, నాలుగో, ఐదో సిట్టింగ్స్ తీసుకుంటే తగ్గుతదేమో అని చెప్పొచ్చు కానీ, సింగిల్ విజిట్‌లో తగ్గుతదని చెప్పడం అయితే తప్పు. ఎవరన్నా చెప్పినా గూడా అది మిత్ అనే అనుకోవాలండి. ఓకే. యాహ్! సో, మన కోర్ ఆర్థోపెడిక్ అలాగే ఈఎన్‌టీ క్లినిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు బ్రాంచెస్? సో, మనకిప్పుడు ఆల్రెడీ ఫంక్షనల్ బ్రాంచ్ రాజీవ్ నగర్‌లో ఉందండి. మోతీ నగర్. రెండో బ్రాంచ్ ఇప్పుడు ఇంకో త్వరలో ఒక 2, 3 వారాల్లో ఓపెన్ చేస్తున్నాము. యూసఫ్‌గూడ క్రాస్ రోడ్స్‌లో. సో, దట్ విల్ బీ అన్ ఆపరేషన్ థియేటర్ అంతా ఇట్స్ పాలీ క్లినిక్ కమ్ హాస్పిటల్ అనుకోండి. సో, అది త్వరలో ఓపెన్ అవుతుందన్నమాట. ఫైనల్లీ కోర్ ఆర్థోపెడిక్ అలాగే ఈఎన్‌టీ క్లినిక్ నుంచి చాలామంది పేషెంట్స్‌కి అంటే ఏ ఇష్యూస్‌తో బాధపడుతున్నా గూడా సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళందరూ ఆ ప్రాబ్లమ్ నుంచి బయటికైతే వస్తున్నారని చెప్తున్నారు. అండ్ మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నారు. సో, ఫైనల్‌గా పెయిన్‌కి సంబంధించి ఏ ఇష్యూతో బాధపడినా కూడా వెంటనే మన క్లినిక్‌కి రావచ్చంటారా? మీరిచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్‌లీ అండి. సో, ఎనీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ దే కెన్ అంటే వాళ్ళు రావచ్చు. సో, మనము అందరికీ ఎవరికీ గూడా సర్జరీ రాంగానే చెప్పే ఇది ఉండదండి. వాళ్ళ స్టేజింగ్ ఏంటి? వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని గుర్తించి దాని ప్రకారంగా వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సో, సాధారణంగా చాలామందికి అపోహ ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోతే ఆపరేషన్ జెప్తారు అని. మా దగ్గరికి నిజంగా ఆపరేషన్ అవసరం ఉన్న పేషెంట్స్ ఏంటంటే భయంతో ఎక్స్‌రే గూడా తీయించుకోకుండా సంవత్సరాలు అంటే ఎక్స్‌రే తీపిస్తే ప్రాబ్లమ్ బయటపడతది. బయటపడితే ఆపరేషన్ జెప్తారనే దీంతో వాళ్ళసలు ఎక్స్‌రే గూడా తీయించుకోకుండా సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. సో, కనీసం వాళ్ళు మొదట చిన్నగున్న ప్రాబ్లమ్ పెంచుకోకుండా వాళ్ళు ముందే ఎక్స్‌రే తీసుకొని జాగ్రత్తలు పడితే ఆపరేషన్ అవసరం గూడా పడదు గదా! సో, వాళ్ళ జాగ్రత్తలు పేషెంట్స్ తీసుకోవాలి. సో, మనము ఎంత ఎడ్యుకేట్ చేసినా, ఎంత వాళ్ళకి అర్థం చేయడానికి ప్రయత్నం చేసినా గూడా కొందరికేంటంటే ఆ భయం ఇంకా ఉంది జనాల్లో. సో, మెయిన్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి పేషెంట్స్ అందరూ చేసుకోవాలి. సో, చేసుకోకుండా నిర్లక్ష్యం జేసుకుంటే ఇంకా ఆపరేషన్ తప్ప వేరే మార్గం ఉండదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి ఐరన్ గురించి కావచ్చు, కాల్షియం గురించి కావచ్చు మాట్లాడుతున్నారు. ఇప్పుడేంటంటే ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్లి అది కూడా సీనియర్ డాక్టర్ అయితే కన్సల్ట్ అయిన తర్వాతే మెడిసిన్ వాళ్ళు. ఇప్పుడు ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏమనిపిస్తే ఏమైనా సజెషన్ ఇస్తే వెళ్ళిపోయి కాల్షియం టాబ్లెట్స్ వాడేస్తున్నారు, ఐరన్ టాబ్లెట్స్ వాడేస్తున్నారు. అంటే గైడెన్స్ లేదు. ప్రాపర్ గైడెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్షియం టాబ్లెట్స్ యూసేజ్ గురించి చెప్పండి. ఏం చెప్తారసలు? సో, కాల్షియం టాబ్లెట్స్ డైట్ ద్వారా మనకు చాలా మటుకు కాల్షియం వస్తుందండి. మామూలుగా ఆకుకూరలలో, కూరగాయలలో కాస్తో కూస్తో కాల్షియం ఉంటుంది. సో, మెయిన్‌గా మనం ఆ డైట్‌లో తీసుకునే కాల్షియం ఎంతవరకు బాడీ వాడుకుంటుందన్నది చూడాలి. ఓకే. సో, కాల్షియం అబ్జార్ప్షను పలు దీనివల్ల అంటే రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటదండి. ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఒకటే దగ్గర కూర్చొని ఎక్కువ పని చేయని వాళ్ళలో వీళ్ళిద్దరికీ డెఫినెట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. సో, విటమిన్ డి పని ఏంటంటే కాల్షియంని ఆహ్, తిన్న ఆహారం నుంచి లాక్కొని పేగుల నుంచి రక్తంలో ఎయడం, మళ్ళీ తీసుకొచ్చి బోన్‌లో కూర్చోబెట్టడం. దాన్ని విటమిన్ డి పనది. విటమిన్ డికి వేరే చాలా అవసరాలున్నాయి బాడీకి. అవి కాకుండా కాల్షియం వరకు మనం మాట్లాడితే ఇది దాని పని. రెండోది ఎక్సర్‌సైజెస్ అండి. మళ్ళీ వెయిటెడ్ ఎక్సర్‌సైజెస్ అంటే యాక్సియల్ లోడింగ్ అంటాం ఇంగ్లీష్‌లో. యాక్సియల్ లోడింగ్ అంటే బరువులు ఎత్తే మనిషి యూజువల్‌గా కాల్షియం అవసరం ఎక్కువుంటదనమాట. సో, ఎవరైతే రెగ్యులర్‌గా ఈ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో బాడీకి డిమాండ్ అండ్ సప్లై. సో, బాడీకి మీరు డిమాండ్ ఉంది అని తెలియచేయడం అనమాట. అంటే బరువులు లేపుతున్నారనుకోండి, బాడీకి ఆ సిగ్నల్స్ ఎళ్తాయి. సో, వీళ్ళ బోన్స్ స్ట్రాంగుండాలి అని చెప్పి పేగుల్లోంచి తీసుకొచ్చిన కాల్షియంని తీసుకొచ్చి ఎముకల్లో పెట్టే ప్రయత్నం బాడీ తనంతట తను చేస్తది. సో, ఎవరైతే ఎక్కువ బరువులెత్తారో, ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళలో బోన్‌లో కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో, పూర్వం ఏంటంటే ఉట్టి మెనోపాజ్ వస్తేనే అంటే ఒక 50, 55 వయసులో
ఆడవాళ్ళకి ఎక్కువొచ్చే ప్రాబ్లము. సో, దానివల్లనే బోన్ డెన్సిటీ అంటారండి. బోన్ డెన్సిటీ తగ్గేది. అంటే ఎముకలో కాల్షియం తగ్గేది. ఇప్పుడేంటంటే 40, 45 నుంచే మొదలైపోతుంది బోన్ డెన్సిటీ తగ్గడం. సో, ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేయకపోవడము, నేనన్నట్టు బరువులు ఎక్కువ ఎత్తకపోవడం వల్ల గూడా కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో, అబ్జార్ప్షన్ తగ్గిపోయినప్పుడు మీరు అడిషనల్‌గా సప్లిమెంటేషన్ తీసుకున్నా గూడా, కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా బాడీలోకి అబ్జార్బ్ అయితదన్న గ్యారంటీ లేదు. ఎప్పుడైతే మనం డిమాండ్ చూపియట్లేదో బాడీకి, మీరు ఎంత కాల్షియం సప్లిమెంట్స్ ఏసుకున్నా కూడా అది వృధాగా మీకు మూత్రంలోన గాని, మోషన్స్‌లో గాని ఎళ్ళిపోతాయే కానీ, అది బాడీలో కూర్చునే అవకాశం అయితే లేదు. ఓకే. ఎక్సెసివ్ కాల్షియం. సో, మీరు కాల్షియం సప్లిమెంటేషను ఆహ్, హద్దుకు మించి ఏసుకున్నారనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికున్నాయి. అంటే కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, చాలా స్టడీస్ గూడా ఉన్నాయండి. ఇప్పుడు హార్ట్ అటాక్ అవి గూడా వచ్చే అవకాశం ఉంటదని. అంటే హార్ట్ అటాక్ అంటే అందరికి రాదండి. బట్ ఎక్స్‌ట్రీమ్ అన్ని మీరు సంవత్సరాలు కాల్షియం ఏసుకునే వాళ్ళలో ఆ రిస్క్ ఉంటది. సో, ఆ రిస్క్‌ని మనము దూరం ఉంచాలి. సో, ఎంత వీలైతే అంత డైటరీ కాల్షియం అంటే మనం ఆహారం ద్వారా కాల్షియం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. సార్ ఆకుకూరలు గానీ, కూరగాయల్లో ఎక్కువ ఉంటుంది. పాలల్లో ఆఫ్‌కోర్స్ ఉంటుంది. అది గూడా ఒక ఆప్షను. పాలు, పాల ప్రొడక్ట్స్ వాటిలో గూడా కాల్షియం ఉంటుంది. అది గూడా తాగొచ్చు. ఆకుకూరలలో ఎక్కువ ఉంటుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ వివేకానంద గారు. సో, నీ పెయిన్స్ గురించి కావచ్చు, బ్యాక్ పెయిన్స్ గురించి కావచ్చు, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా! మెయిన్‌గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది బ్యాక్ పెయిన్ ఇష్యూస్‌తో బాధపడుతున్న వాళ్ళున్నారు. నీ పెయిన్ ఇష్యూస్‌తో బాధపడుతున్న వాళ్ళున్నారు. పెయిన్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఒకసారి క్లినిక్‌కి వెళ్లి కలిసి అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. ఒకసారి వెళ్లి మాట్లాడొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.